ఫస్ట్ గ్యాస్ వెలిగించుకోండి. తర్వాత కడాయి పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్ల నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత పసుపు నూనె కలిసేలా గరిటెతో కలుపుకోండి. కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, ఆ కోడిగుడ్లు 1 by 1 వేసుకోండి. మొత్తం కోడిగుడ్లన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో స్లోగా కలుపుకోండి. అవి 2 నిమిషాల పాటు వేగనివ్వండి. వేసిన తర్వాత అవి గోల్డెన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అవి 1 by 1 తీసుకోవడం. మొత్తం గుడ్లు తీసిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటెతో బాగా నూనెకి పట్టేలా మొత్తం కలిపేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం అన్ని కలిపేసుకోవాలి బాగా. కలిపిన తర్వాత అవి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాన్ని మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వండి బాగా. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి మనం ముందే కోసి పెట్టుకున్న టమాటాలు కూడా ఉంటాయి కదా, ఆ టమాటాలు కూడా వేసుకోండి. వేసుకొని వాటిని బాగా కలపండి. కలిపిన తర్వాత అవి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి బాగా. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి ముందు మనం వేపి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి వేసుకోండి. గుడ్లు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత వాటిలోకి తగినంత కారం వేసుకోండి. 1/2 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. అదే సాల్ట్ అంటారు కదా, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని వాటిలో నీళ్ళు గట్ట వేయకుండా 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత అవి చిన్న గ్రేవీలో వస్తుంది అన్నమాట పైకి. గ్రేవీలో వచ్చిన తర్వాత వాటిలోకి కొన్ని వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నా పర్లేదు. వాటర్ వేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, చింతపండు మొత్తం అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోందో లేదో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత వేసి అందులోకి ముందుగానే తీసి పెట్టుకున్న బూందీ ఉంటుంది కదా, బూందీ వేసుకోండి. బూందీ వేసుకున్న తర్వాత వాటిని స్లోగా కలుపుకోండి. స్లో కలుపుకున్న తర్వాత గ్యాస్ కట్టేసుకోండి. గ్యాస్ కట్టేసుకొని ఆ వేడితోనే మగ్గనివ్వండి బాగా. మగ్గిన తర్వాత మనం ఎంతో ఇష్టంగా తినే గుడ్లు బూందీ మిక్చర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.